ఒకసారి ఒక మిత్రుడు అడిగారు, మీరు ఎందుకు సిటీ స్కాన్ చేయించరు లేదా ఎంఆర్ఐ ఎందుకు చేయించరు? ఎంఆర్ఐలో కానీ సిటీ స్కాన్లో కానీ ఎనటామికల్ డిఫెక్ట్స్ అంటే స్ట్రక్చరల్ తేడాలు ఉంటే మనకు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవు పాలు ఇవ్వట్లేదనుకోండి, దానికి 4 చన్నులు ఉన్నాయా, పొదుగు ఉందా, పొదుగులో హెల్తీగా ఉందా లేదా అనేది మాత్రమే మనం చూడగలం. నిజంగా అది పాలు ఇస్తుందా లేదా అంటే పాలు పిండి చూడాలి. ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇది క్లినికల్ డయాగ్నోసిస్. డాక్టర్ గారు చేత్తో ముట్టి డయాగ్నోస్ చేసి దాన్ని డయాగ్నోసిస్ చేస్తారు. కనుక ఇది క్లినికల్ డయాగ్నోసిస్. ఇన్వెస్టిగేషన్స్తో వస్తుంది అనుకోవడం పొరపాటు. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్స్ వాటికి హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే హార్మోన్స్ రీప్లేస్మెంట్ చేస్తాం. ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకపోతే షుగర్ కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు PDE5 అనే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. అందులో 4 మెయిన్ రకాలు: సిల్డెనఫిల్, వార్డెనాఫిల్, అవెనాఫిల్, టడలాఫిల్ 4 రకాలు ఉన్నాయి. ఈ సిల్డెనఫిల్నే వయాగ్రా అని, సుహాగ్రా అని, పెనిగ్రా అని ఇట్లాంటి రకరకాల పేర్లతో డిఫరెంట్ కంపెనీస్ అమ్ముతారు. సిల్డెనఫిల్ కాకుండా టడలాఫిల్ అనేది ఇది హనీమూన్ పిల్. ఇది బాడీలో 36 అవర్స్ ఉంటుంది. టడాలిస్ అని, టడలాఫిల్ అని రకరకాల పేర్లతో వీటిని అమ్ముతారు.